వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మార్చి 1వ తేదీ నుండి మళ్ళీ సంక్రాంతి పండుగలు మొదలయ్యాయి. అమరావతి చట్టబద్ధత, రబీ ధాన్యం సేకరణ రైతులలో కళ్ళకళ్ళాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ధాన్యం తీసుకుని 24 గంటల్లో రైతుల ఖాతాలో జమ చేయడం, అమరావతి చట్టబద్ధత వల్ల రైతులు ఆనందంగా గడపడం, రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, మహిళల మనోభావాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషణ కాకుండా అమరావతి ప్రాంత రైతుగా, అమరావతి చట్టబద్ధత మీద ఆయన అభిప్రాయాన్ని, రైతుగా ధాన్యం సేకరించిన 24 గంటల్లో ప్రభుత్వం డబ్బులు ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారో, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రామరావు గారు. అమరావతి చట్టబద్ధత, రబీ ధాన్యం సేకరణ ఒక రైతుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మిగతా సాటి రైతులు ఏమంటున్నారు? అమరావతి చట్టబద్ధత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు, భవిష్యత్తులో జరగకూడదనే మనం కోరుకుందాం. ఎందువల్ల జరిగిందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు, అతని గురించి పదే పదే మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. 5 సంవత్సరాల పరిపాలనలో రాజధానే కాకుండా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారు, రాష్ట్ర సంపద ఏ విధంగా దోచుకున్నారు, అలాగే రైతుల పరిస్థితి ఏంటి, చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు అనుభవించారు, ఇబ్బందులు పడ్డారు, తీర్పిచ్చారు. తీర్పు కూడా చాలా ఘనమైన తీర్పు ఇచ్చారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తీర్పులు వస్తాయో రావో నాకైతే తెలియదు, కానీ మొన్న ఇచ్చిన తీర్పు మాత్రం చాలా గొప్పది. అందరూ కూడా ప్రాంతాలతో సంబంధం లేకుండా, అనంతపురం జిల్లా కాడి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రాంతాలతోటి, యాసతోటి, భాషతోటి సంబంధం లేకుండా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్పిన అనంతపురం జిల్లా కావచ్చు, కడపలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, చిత్తూరులో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, ఉమ్మడి జిల్లాలు, ప్రకాశం జిల్లా కావచ్చు, గుంటూరు, కృష్ణా అంటే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రతి జిల్లాలో ఎన్నికల ముందు, ఎన్నికల వేళ ఏకైక రాజధాని అమరావతిని తను చెబుతూ, తనే కాకుండా ప్రజల చేత చెప్పిస్తూ ధైర్యంగా మాది ఒకటే రాజధాని, అది అమరావతి ఏకైక రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి ప్రజల యొక్క తీర్పు కోరారు. ప్రజలు దాన్ని ఆమోదించారు. అంటే ఇక్కడ ప్రాంతాలతో సంబంధం లేకుండా రాజధానిని ఆమోదించారు. ఈ టెక్నికల్ ఇష్యూ మూలకంగా ఈరోజు చట్టబద్ధకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు సరే వచ్చింది, ఈరోజు చట్టబద్ధత ఏర్పడిపోయింది. భారతదేశంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అన్ని పార్టీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప రాజ్యసభలోనూ లోక్సభలో కూడా వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇది చాలా గొప్ప విషయం. అన్ని విషయాల్లో జరగదు ఇది, కానీ ఆంధ్ర రాష్ట్రం విషయంలో జరిగింది. ఇక్కడ ఒక మంచి ఏందంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టే విషయంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇది ఉపయోగపడింది. అట్లాగే ఒక రాష్ట్రానికి రాజధాని కోసం పార్లమెంట్లో తీర్మానం చేయడం అనేది అది ఇబ్బందికరమైన పరిణామమైన, ఎందుకు జరగాల్సి వచ్చిందనే చర్చ జరిగింది. ఇది ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇప్పుడు కేంద్రం తన చేతిలో తీసుకుంది. సహజంగానే కొంతమంది మేధావులు, అలాగే మేము రాజకీయ విశ్లేషణ మేధావులు అని చెప్పుకునే వాళ్ళు, ప్రొఫెసర్లు, వీళ్ళు రకరకాలుగా మళ్ళీ ఏర్పడిన తర్వాత కూడా విషయం జిమ్ముతూ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి నేను అడిగే ప్రశ్న ఒకటి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని అని చెప్పని 10 సంవత్సరాలు చట్టం చేసింది ఎవరు, తీర్మానం చేసింది ఎవరు? కేంద్రం కదా. కేంద్రం. మరి మీకు ఆత్మగౌరవం లేదా? ఆ రోజు మీరు ప్రశ్నించలేదా? మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఎందుకు ఆమోదించారు? మరి ఈ రోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా గుర్తిస్తూ 10 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది కాబట్టి తెలంగాణకి శాశ్వత రాజధాని అంద కూడా ఇదే కేంద్రం కదా. మరి అప్పుడు మీ ఆత్మాభిమానాలు ఏమైపోయినాయి? అంటే వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది కనుక ఒకసారి ఆలోచించుకుంటే, ఒకనాడు అంటే నాకు ఈ వార్తలు చదివేది, అలాగే ప్రసార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వీళ్ళ విశ్లేషణ చూసేటప్పుడు వాళ్ళు కమ్యూనిస్ట్ భావానికి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళు అంత అద్భుతంగా మాట్లాడే విధానం చూసిన తర్వాత వీళ్ళకి ఇంత పరిజ్ఞానం ఎక్కడొచ్చింది? నిజంగా ప్రభుత్వ పెద్దలు కనుక వీళ్ళ సలహా తీసుకుంటా ఉంటే ఏ రాష్ట్రం అయినా అద్భుతంగా ముందుకెళ్తుంది. ఇలాంటి వాళ్ళు కదా కావాల్సింది. ప్రజా సమస్యల గురించి ఇంత స్పష్టంగా, రాజ్యాంగం గురించి ఇంత వివరణగా ఈ రోజు అందరికి అర్థమయ్యే రీతిలో ఇంత గొప్పగా చెప్పి ఎక్కడా విమర్శించకుండా, పరుష పదజాలం వాడకుండా ఇంత చక్కని విశ్లేషణ చేస్తున్నారు. నిజంగా వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులని భావించి వాళ్ళ మీద గౌరవ భావం కూడా ఉండేది. అలాగే వాళ్ళు ఏది మాట్లాడినా వింటూనే ఉండేవాడిని. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం మొట్టమొదట అమరావతిని భ్రమరావతి అని చెప్పని మాట్లాడిన మేధావిని చూశాను. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఎన్ని తిప్పలు పడ్డారో చూసాం. ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర రాష్ట్రం మీద విషయం చెప్పారు. అతను ఓడిపోయాడు, అతను సమర్థించారు. ఏ రోజు కూడా అతను చేసిన తప్పుల గురించి పెద్దగా ప్రస్తావించలేదు. మళ్ళీ ఇప్పుడు అమరావతిని రాజధాని చేసిన తర్వాత నానా యాగి చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద ఇంత ద్వేషం ఎందుకు అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద ద్వేషం కాదు, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కూడా కాదు. వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటనేది చాలా మాటలు మనకు వినపడుతున్నా కూడా ఆర్థిక సంబంధాలు అనేది స్పష్టంగా అర్థమైపోతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు, జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర ఏంటి,
ఏంటి, జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఏంటి, ఇవన్నీ సామాన్య మానవుడికి అందరికీ అంటే ప్రజలకి, పేపర్ చదివే వాళ్ళకి కావచ్చు, లేదంటే వార్తలు వినే వాళ్ళకి కావచ్చు, రాష్ట్రంలో ఉండే వాళ్ళకి కావచ్చు, అందరికీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అతను సమర్థిస్తూ చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ వాళ్ళు మాట్లాడిన విధానం చూసిన తర్వాత వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు దేనికోసం ఈ తావిత్ర పడుతున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమైపోయింది. మరి ఈరోజు ఈ చట్టబద్ధతని ఎంతమంది స్వాగతిస్తున్నారు అంటే మనం చూసాం. పండగలు ఏ విధంగా ప్రతి గ్రామంలో దీపాలతోటి ఏ విధంగా స్వాగతం పలికారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు అమరావతి ఆవశ్యకత గురించి వాళ్ళు మాట్లాడిన విధానం, మద్దతు తెలిపిన విధానం చూసిన తర్వాత కూడా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు. అమరావతికి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే ఎందుకు మార్చకూడదు అని చెప్పని ఇంకో అపర మేధావి మాట్లాడు. ఆ మేధావి నేను అడిగేది ఏంటంటే, ప్రజల తరపున అడుగుతున్నాను నేను, 151 స్థానాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని బండకేసి బాది 11 స్థానాలకు పరిమితం చేసిన ప్రజల గురించి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావని అయితే నేను హెచ్చరిస్తున్నా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే ఆలోచన ఈ ప్రజలకి లేదు. 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడు రాజధానిని. అప్పుడు కూడా ప్రయత్నం చేశాడు మార్చడానికి, ఆయన వల్ల కాలేదు. అదేనండి, కేంద్రం చట్టబద్ధ చేసినాక ఎట్ట మారుద్దాం అనుకుంటారు సార్ వాళ్ళు? అదే కదా ఈ అపర మేధావులకు అర్థం కాదా తెలుసు, కానీ వాళ్ళకి వచ్చే తూకాన్ని బట్టి వాళ్ళు ఇంకా ప్రజలు భ్రమింపజేద్దామని. అంతే కదా, మరి ప్రజలు పిచ్చోళ్ళని వాళ్ళ భావన. ప్రజల యొక్క ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళకి అర్థం కాదు, భవిష్యత్తులో కూడా అర్థం అవుతారని అయితే నేనైతే అనుకోను. వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకుంటున్నారు. అజ్ఞానమే అంటున్నాను నేను, వాళ్ళు విజ్ఞానులని నేనైతే భావించట్లా. అజ్ఞానులు మాత్రమే మాట్లాడతారు వీళ్ళు. ఇట్లా విజ్ఞానులు ఏంటంటే చైతన్యపరచడానికి మాట్లాడతారు, తప్పులను ఎత్తు చూపుతారు, భవిష్యత్తులో తప్పు చేయొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు. కానీ ఇలా కాదు కదా, ఒక విధ్వంసకారుడికి వీళ్ళందరూ వంత పాడుతున్నారు అంటే దాన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. రబీ ధాన్యం సేకరణ ఎలా ఉంది సార్? చాలా గొప్పగా చేస్తుంది, ఏ రైతులు ఇబ్బంది పట్టలేదు. రెండవది, ధాన్యం సేకరణ చేసిన తర్వాత ఎక్కువ సమయం అంటే 48 గంటల లోపు వాళ్ళ ఖాతాలో జమ పడతా ఉంది. రెండోది, ప్రకృతి ఇబ్బంది పెట్టినప్పుడు తప్ప ధాన్యంలో తేమ శాతం కూడా ఇప్పుడు అంత ఎక్కువే ఉండదు, కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవు. నేను నిన్నటిదాకా చాలా ప్రాంతాలు కూడా వెళ్ళటం కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈరోజు ధాన్యాన్ని ఎండబోసుకుంటున్నారు, బాగా ఆరుతున్నాయి, ఏ ఇబ్బందులు లేవు. తేమ శాతం ఎంత తక్కువగా ఉంటే ధర దాన్ని బట్టి మద్దతు ధర పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్న సాట తేమ శాతాన్ని కూడా పట్టించుకోకుండా ధాన్యం సేకరణ కూడా జరుగుతూ ఉంది. ఏ రైతుని ఇబ్బంది పెట్టాం, ప్రతి గింజ మేము తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు. అట్లానే ముందుకెళ్తా ఉంది. కాబట్టి రైతులకి ఆ విషయంలోనూ ఇప్పుడు సాటి రైతుల చేసిన త్యాగాలకి అమరావతి చట్టబద్ధత ఏర్పడిన విషయంలో కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకటే గమనించుకోండి, మీరు వాళ్ళకి వ్యక్తిగత ఇబ్బందులు అయినప్పుడు, తన చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రానప్పుడు, లేదంటే వాళ్ళ మీద భౌతికంగా ఏదైనా జరిగినప్పుడు తప్ప ఎవరు కూడా మిగిలినాడికి పెద్దగా స్పందించరు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అట్లానే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈరోజు ఏదైతే గతంలో ఆపేశారో బిందు సేద్యానికి సంబంధించి ప్రోత్సాహకాలు, మళ్ళీ సబ్సిడీ మీద ఈరోజు ఆ పరికరాలు అందజేస్తూ ఉన్నారు. అలాగే రైతులకి నాణ్యమైన విత్తనాలు అందజేస్తూ ఉన్నారు. ఎరువులు కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే యూరియా కూడా సకాలంలోనే అందజేసినట్టే లెక్కేసుకోవాలి మనం. నా బుట్టాడు కొంతమంది ఎక్కడన్నా గబ్బత్రానికి మరి దొరుకుతాయో లేవో అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని వాళ్ళని తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని అవసరం లేకపోయినా ఎక్కువగా నిలవబెట్టుకున్న చోట కొన్నిసార్లు ఇబ్బందులు అవుతాయి, కానీ మిగిలిన సాడంతా సాఫీగానే జరిగిపోతూ ఉంది. అలాగే మళ్ళీ ట్రాక్టర్ల మీద సబ్సిడీతో పాటు ట్రాక్టర్లకు కావచ్చు, ముఖ్యంగా వీటన్నిటికంటే కూడా నీటి రంగానికి సంబంధించి ప్రాజెక్టులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విధానంతో పాటు, అలాగే గిట్టుబాటు ధరల విషయంలో పోయిన సంవత్సరం చూసాం, మిర్చికి కానీ, పొగాకు కానీ, టమాటాకు కానీ, ఉల్లికి కానీ, మామిడికి కానీ ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ముందుకొచ్చి సాయం అందించడానికి ముందుకు వచ్చిందో, కేంద్రంతో కూడా మాట్లాడిందో మనం అంతా చూస్తున్న తర్వాత, ఇట్లా రైతులకి నిజంగానే ఇబ్బందులు ఎదురైతే రైతులు వాళ్లే రోడ్డు ఎక్కుతారు. మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు కదా. కాబట్టి రైతుల విషయంలో ఇవన్నీ కాకుండా కూడా ఇప్పుడు 3 విడతలుగా కేంద్రం సహాయం 6,000 తోటి రాష్ట్రం 14,000 రూపాయలు ఇస్తా ఉంది, 20,000 రూపాయలు. మరి ఈ విషయంలో కూడా రైతులు సంతోషంగానే ఉన్నారు. సరే, గత ప్రభుత్వం చేసిన పాపాలు, వాళ్ళు చేసిన మోసాలని సరిచేసే క్రమంలో ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి ఇంకా చాలా విషయాల్లో అస్తవ్యస్తంగానే ఉంది. అది కూడా 2027 నాటికి పూర్తి చేయాలనే భావనలో ఉన్నారు. అది కూడా చేస్తే అన్ని విధాల రైతులు సంతోషంగా ఉంటారని అయితే నేను భావిస్తాను. అమరావతి ప్రాంత రైతుగా చట్టబద్ధత పైన, ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యం పైన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.